మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రాంగణంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర సుశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతుందని తెలిపారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతావనిలో 60 ఏళ్ల అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్తు, నీటి పారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేసి ప్రజల పట్ల ప్రభుత్వానికి గల అంకిత భావాన్ని చాటుకున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయని తెలిపారు. ప్రజాపాలన పేరిట అభయహస్తం 6 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టే అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 55,778 మంది రైతులకి 462 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, కనీస వేతన అమలు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, డీసీపీ భాస్కర్, జిల్లా స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, యువతకు, మీడియా ప్రతినిధులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రం సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దిశలోకి పరివర్తన చెందిన రోజును మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ సమాజం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం చేసిన కృషి మనందరికీ విదితమే. నాడు అవలంబించిన వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలలో తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికి తురాయిగా నిలిచిపోయిన విషయం విదితమే. అద్భుత ఘట్టాలు జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా చిరస్మరణైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరున తలుచుకోవడం మన విధి, కర్తవ్యం. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతావనిలో 67 ఏళ్లు అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉండడానికి చెప్పడానికి చాలా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమాలతో పాటు అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేసి ప్రజల పట్ల
ప్రభుత్వానికి గల అంకిత భావాన్ని చాటుకున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలను 10 లక్షల రూపాయలకు పరిమితి పెంచడం, రైతు రుణమాఫీ, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి అత్యుత్తమ పథకాలు అమలు పట్ల ప్రజలలో హర్షం వ్యక్తమవుతున్నటువంటి విషయం తెలిసిందే. ప్రజాపాలన పేరిట అభయ హస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డులను అధికారులను పంపి దరఖాస్తులు స్వీకరించాం. సుపరిపాలనపై దృష్టి సారించిన ప్రజాప్రభుత్వం తొలుత వనరులు, పథకాల అమలు తీరుని విశ్లేషించుకొని ఇంతకాలం ప్రజలకు అందుబాటులో లేని ప్రగతి భవన్ను అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ముళ్ళ కంచెల చెర నుంచి విముక్తి కలిగించి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి ప్రజలకు ద్వారాలు తెలుపబడినాయి. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాల అమలుతో రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికి అన్నం పెట్టగా అన్నపూర్ణగా అవతరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. 2023-24 యాసంగికి సంబంధించి 26,790 మంది రైతుల వద్ద నుండి 1,55,067 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసి 338 కోట్ల 68 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. జాతీయ సమైక్యతగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భంలో తెలంగాణ ప్రజల సర్వతోముఖాభి వృద్ధిని ఆకాంక్షిస్తూ శాంతి సౌభ్రాతృత్వాలను గుండెల్లో నింపుకొని ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపిస్తూ అన్నిటికీ మించి మీ బిడ్డగా ఈ విషయం చెప్పడం నా కర్తవ్యం. హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో శ్రీకృష్ణ గోపాల కాలువలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. పెద్దంపేట గ్రామ ప్రజలతో పాటు గ్రామంలోని పాడి పశువు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుతూ గ్రామ ప్రజలు చేస్తున్న శ్రీకృష్ణ గోపాల కాల్వల వేడుకలు వేద పండితులు శ్రీమంతుల సాయినాథాచార్యులు గోలపల్లి సాయికృష్ణాచార్యుల వారి బృందం సమక్షంలో గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ ఆలయం వద్ద వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో మొదలయ్యి బ్రహ్మకలశ స్థాపన, శ్రీకృష్ణుని స్థాపన, నవగ్రహాల స్థాపన, అష్టదిక్పాలకుల స్థాపన, పంచబ్రాహ్మణుల స్థాపన వరకు కొనసాగింది. అనంతరం ఎక్కం భజన ప్రారంభమైంది. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు గోపిక స్త్రీలు శ్రీకృష్ణుని వేషధారణతో శ్రీకృష్ణుని లీలలు కథారూపంగా గ్రామస్తులు తెలుపనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు మేడారం తిరుపతిచారి, భక్తాంజనేయ ఆలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్ చూస్తూ పాఠాలను బోధించడం, పిల్లలు ప్రశ్నించగా వాళ్ళను అసభ్య పదజాలానికి గురి చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన సంఘటన లక్షలపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలోనే ఫిజిక్స్ బోధించే ఉపాధ్యాయురాలు విద్యార్థుల్ని అసభ్యకరంగా మాట్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా ఆలోచించకుండా గంటలు క్లాస్ రూముల్లో నిల్చోబెడుతుందన్నారు. అసభ్యకరంగా మాట్లాడుతుందని, ఉపాధ్యాయులందరూ పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాల్ని ప్రశ్నించగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇకపై ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఎందుకంటే చదువుతలేరు, రాస్తలేరు అనే బాధతో వాళ్ళని ఓపెన్ చేసినా కానీ నేను ఇక్కడ నుంచి చెయ్యను. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏమన్నానో నాకు కూడా గుర్తులేదు. నేను అన్నాను కూడా ఇక్కడ నుంచి దయచేసి ఇక్కడ నుంచి ఏమి అన్నాను. కొంచెం గౌరవం అయితే ఇవ్వాలి. టీచర్ ఎవరు? ఫిజిక్స్ మేడం విజయ మేడం. వేరే పాప బల్బాలు తెచ్చుకుంటే ఆమెను బెదిరించి కొట్టి మేడం తీసుకొని తిన్నదంట. వీళ్ళకేం బుద్ధి చెప్తుంది సార్? వీళ్ళకేం బుద్ధి చెప్తుంది? ఆ మేడం అసలు వద్దు. ఆ మేడం కనుక వస్తే మా పిల్లలు మీ స్కూల్కి పంపించాం, లేదంటే కలెక్టర్ దగ్గరకైనా పోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆ మేడం మాత్రం మాకు అసలు వద్దు. మా పిల్లలకి కదా పిల్లలు కంప్లైంట్ చేసింది. ఆ పచ్చి బూతులు ఏంటండి చెప్పండి ఒకసారి. కమిటీలో ఉన్న మేడం అందుకే ఓపిక బట్టి 2 times ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి. ఆమె ఎవరు మేడం చంపనికి? వీళ్ళకి పోగులు వేస్తారా? అట్లా అన్నదా? పోగులు వేస్తారంట నరికి. అట్లా అన్నదా? అన్నది పోగులు వేస్తారంట. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలనే పిలుపు మేరకు మంగళవారం తన నివాసం ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాకాన్ని ఎగరవేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన తొలి మలిదశ ఉద్యమ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సురేఖ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం నిజాం పాలనలో ఉందన్నారు. తెలంగాణ పౌరుల విరోచిత పోరాటం ఫలితంగా నిజాం రాజు ప్రజాపాలనకు తలవంచి పాలనను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తు చేశారు. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కమ్యూనిస్టు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎక్కడెక్కడైతే వేల ఎకరాలు భూములు వాళ్ళ కబ్జాలు మీద అవన్నీ తీసి ఒక్క హైదరాబాద్ కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, అప్పటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ అంతా, హైదరాబాద్ స్టేట్లో 16 జిల్లాలు ఉంటాయి. అందులో 8 జిల్లాలు ఇలా తెలంగాణకు వచ్చినాయి, 4 జిల్లాలు కర్ణాటకకు పోయినాయి, 4 జిల్లాలు మహారాష్ట్రకు పోయినాయి. ఈ 16 జిల్లాల నుంచి పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఒక సుదీర్ఘకాలం 2-3 సంవత్సరాల సుదీర్ఘకాల పోరాటం తర్వాత నిజాం తన అధికారం చేజారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు కాసిం రజ్వీ అని అతనికి అప్పచెప్తే ఈ రజాకారుల మూకలను తోలి వాళ్ళు వెంబడి సైన్యం సపోర్ట్ తోటి తెలంగాణ ప్రాంతంలో
గ్రామాల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేసి అకృత్యాలు చేసి ఒక ఏ దశకు వచ్చిందంటే ఇక తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే ఉద్దేశం తీసుకొని ఆ దినం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ పేరిట బహుముఖ దాడికి స్ట్రాటజీ చేసి ఒక పక్క నుంచి నల్దుర్గు నుంచి మహారాష్ట్ర నుంచి ఇటుపక్క చంద్రాపూర్ బల్లార్స్ నుంచి అటుపక్క కర్ణాటక నుంచి గుల్బర్గా మహారాష్ట్ర నుంచి గుల్బర్గా కానీ కర్ణాటక నుంచి రాయచూరు కానీ ఇట్లా 4 దిక్కులకు వెళ్ళి సైన్యాన్ని జనరల్ చౌదరి నాయకత్వంలో తీసుకొచ్చి కరెక్ట్ 2 నుంచి 2.5-3 రోజులు కూడా తెల్ల జెండా ఎత్తారు. తెల్ల జెండా ఎత్తేసి ఇలా కలపడానికి ఒప్పుకున్నాడు. ఇంతకుముందు చెప్పినట్టు దేశానికి మొత్తం స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు మాత్రం 1 సంవత్సరం మీద 1 నెల రోజులు లేట్ వచ్చింది. అటువంటి పరిస్థితులు దాన్ని ఇవాళ ఇంతకుముందు ఎవరైతే చెప్పినట్టు బీజేపీ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ మావోడు అని చెప్తాను. అసలు అప్పటికి బీజేపీ పార్టీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కూడా అప్పుడున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకే బ్రిటిష్ వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఇది వాస్తవాలని చరిత్ర ఉన్నది. దీన్ని మేము కొత్తగా గుర్తించే అవసరం లేదు. మన కాన్స్టిట్యూషన్ గొప్పదనం కాంగ్రెస్ పార్టీ మొదటి తీసుకున్న నిర్ణయాలే ఇవాళ ఈ దేశాన్ని ఒక్కతాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏ రోజు మారదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకటే ఒక పాలసీ, ఏదైతే సమాజంలో ఉన్న 80% ప్రజలు ఇంకా కనీస అవసరాలకు కానీ దేని గురించి వాళ్ళకు చేయడమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన తప్పితే మాకు ఏ కులం మతంతో సంబంధం, అన్ని కులాలు మాయ, అన్ని మతాలు మాయ. మాకు కావాల్సింది ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఒకటే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన పేరుతోటి ఒకటే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలకు ఏదైతే 10 సంవత్సరాల వంచితులైనో వాళ్ళందరినీ తిరిగి గాడిలో పెట్టి వాళ్ళ బ్రతుకుల కొత్త వహించాలని ఆలోచన చేస్తున్నాం. ఈ యజ్ఞంలో భాగంగా ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయి. తప్పకుండా నిర్ణయాలు తీసుకునే కాడ ఎంతమంది చేసే ప్రసక్తి లేదు. 1948 సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ ఆ రోజట హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా PCC ఆదేశాల మేరకు ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజున నిజాం నిరంకుశ ప్రభువు హైదరాబాద్ సంస్థానాన్ని అయితే పాకిస్తాన్లో కలిపేయడమా లేకుంటే స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడమా అని చెప్పేసి రజాకార్ల పేరుతోని కొంతమంది మూకలు తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్ని హింసించడం మొదలుపెట్టిండ్రు. ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే కమ్యూనిస్టులు కూడా తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జనరల్ చౌదరి నాయకత్వంలో హైదరాబాద్కి భారతదేశ సైన్యాన్ని పోలీస్ యాక్షన్ పేరుతో పంపించి నిజాంని లొంగదీసి ఆ తర్వాత 3 రోజులకే నిజాం లొంగిపోవడం జరిగింది. తెలంగాణ ఆ రోజటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. దేశం మొత్తానికి ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వస్తే మన తెలంగాణ మాత్రం సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడు ఈరోజు కొంతమంది పార్టీలు వాళ్ళు ఎక్కడ కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో లేరు, ఎక్కడ కూడా తెలంగాణ విమోచనలో లేరు. కానీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇవాళ వాళ్ళు ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు. అసలు ఎలాంటి చరిత్ర లేకుండా కేవలం మతతత్వంతో మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా వీళ్ళు ఇవాళ దేశభక్తులం అని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక తెలంగాణ పోరాటాన్ని ఒక హిందూ ముస్లిం పోరాటంగా వాళ్ళు వర్ణిస్తున్నారు చాలా దగ్గరలో. నిజానికి ఆ రోజు నిజాం వ్యతిరేకంగా మొట్టమొదటి అమరులైన వారిలో షోయబుల్లా ఖాన్ అని చెప్పేసి ఒక పాత్రికేయుడు కూడా ఉన్నారు. అలాగే ఎంతోమంది సాధారణ ముస్లింలు కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాసిం రజ్వీ పాలనకు అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చరమగీతం పలికారని అన్నారు. తెలంగాణ కోసం అనేక మంది ప్రాణాలను అర్పించారని అన్నారు. జై తెలంగాణ.
जाए तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 तेलंगाना जय तेलंगाना भारत माता की जय। మంచిర్యాల ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం అందరికీ స్వాతంత్రం ఆగస్టు 15, 1947లో వచ్చినప్పటికీ తెలంగాణకు నిజమైన స్వాతంత్రము సెప్టెంబర్ 17, 1948లో రావడం జరిగింది. ఆ 13 నెలలు దాదాపు 1000 మంది ఇక్కడ పోరాటం చేసి చనిపోవడం జరిగింది. ఈ తెలంగాణ కొరకు పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూర్చాలని రాబోయే రోజుల్లో తెలంగాణ యొక్క అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తాము. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని తెలంగాణ కొరకు పోరాడి అమరవీరులైన వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించాలి. అందరికి కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాలలో వినాయక నిమజ్జనం ఉత్సవాలను మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం మెయిన్ రోడ్ చౌరస్తాలో హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన శిబిరం వద్ద నిమజ్జనం శోభయాత్రలను ప్రారంభించారు. అంతకుముందు శ్రీ విశ్వనాథ ఆలయం కాలక్షేపం మండపంలో వైశ్య సంఘం ఏర్పాటు చేసిన వినాయకుని పూజలు చేసి నిమజ్జనంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాలలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల విగ్రహాలు శోభయాత్రగా మెయిన్ రోడ్ మీదుగా నిమజ్జనంకు వెళ్తాయన్నారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిమజ్జనం ఉత్సవాలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు దీపేష్ రేణ్వా, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సరే చెప్పండి కొట్టగలరు. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రచాగ్నిశ్చరాస్మృతేన హవిషా. అందరినీ ఇష్టపూజలు చేసి 11 మేనేజర్ తీసుకెళ్ళి నిమజ్జనానికి వెళ్తారు. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా హిందువులందరూ ఏ కార్యక్రమం ఏ పూజ చేసినా కూడా మొదలు వినాయకుడు పూజ చేసిన తర్వాతనే వినాయకుడిని శాంతి పూజ చేసిన తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దగ్గర పోయేది. కాబట్టి వినాయకుడు అనేది శ్రేష్టం. ఎక్కడికి పోయినా వినాయకుడు ఏ పూజ చేసి వినాయకుడు మొదలు పూజ చేసిన తర్వాత కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ వినాయకుని ఆశీర్వాదంతో ఏ రకమైన విఘ్నాలు లేకుండా మంచిర్యాల టౌన్ కానీ మంచిర్యాల మిగతా జిల్లా వాసులందరూ కూడా విజయంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఏ రకమైన కష్టం లేకుండా ఏ రకమైన విఘ్నం లేకుండా. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా కట్టిన అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నస్పూర్లో పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుకు పవన్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తదితర నాయకులు నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల గుండకాయ వంటి తెలంగాణ తల్లి
తల్లి విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై మండిపడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తూ పాలన కొనసాగిస్తున్నారని, తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి పంతాలకు పోతుండడంతో పాలన మొత్తం గాడి తప్పిందన్నారు. ప్రజల గుండెల్లో నిండుకున్న తెలంగాణ తల్లికి జరిగిన అవమానాన్ని మేధావులు, తెలంగాణవాదులు, ఉద్యమకారులు ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్మిల్లా అన్నపూర్ణ, జబీన్ హైమద్, నాయకులు పానుగంటి సత్తయ్య, దగ్గుల మధు, కాటంరాజు, జాడి భానుచందర్, జక్కుల కుమార్, రఫీక్ ఖాన్, తోట దుర్గప్రసాద్, ఆకునూరి సంపత్ కుమార్, అమృత రాజ్ కుమార్, గరిసె భీమయ్య, మాడుగుల స్వామిదాస్, ముక్కెర వెంకటేష్, బానోతు రాజునాయక్, బండారి తిరుపతి, అడ్లకొండ రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లికి ఒక ప్రాధాన్యత, ఒక ప్రత్యేకత. ఉద్యమం ఎక్కడ మొదలుపెట్టినా తెలంగాణ తల్లిని మరి పూలదండేసి ఆనాడు ఉద్యమం మొదలుపెట్టిన సందర్భాలు. ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలంగాణ తల్లికి ఒక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సచివాలయం, దాని తర్వాత అంబేద్కర్ విగ్రహం, అదేవిధంగా అమరవీరుల స్తూపం, ఇవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. ఈ సచివాలయం ముందటనే తెలంగాణ సాధించుకున్నాం. ఆనాడు తెలంగాణ తల్లికి మనం పూలదండలు వేసి ఆనాడు ఉద్యమం మొదలుపెట్టినాం. అలాంటి తెలంగాణ తల్లి సచివాలయం ముందట పిలుపు మేరకు ఏదైతే తెలంగాణ తల్లి అన్ని ప్రాంతాల్లో పాలాభిషేకం చేసే సందర్భంలో ఇక్కడ చేయడం జరిగింది. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి, ఆన్నే పెట్టాలి. మరొక విగ్రహం ఎక్కడే పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ తెలంగాణ తల్లే ఉండాలి అని విజ్ఞానవేత్తలు, అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు సచివాలయం ముందట ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అందరూ కూడా వారి వారి అభిప్రాయం వెలిపించారు. కానీ మొండిగా నిరంకుశంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అక్కడనే పెడతా అని నిన్న పెట్టడం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రతి పౌరుని ఈ ముఖ్యమంత్రి గారు అందరినీ అవమానించడం అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు బేసేజలకు సంబంధం లేదు, అర్థం చేసుకోండి. అక్కడ పెడితే ఏమవుతుండే అంటే కేసీఆర్ అన్నది నేను చేయొద్దనే మాట మాట్లాడుతున్న సందర్భం. మరి ఈ సందర్భంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పథకాలు మార్చలేదు. ఇలా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 10 ఏళ్లలో ఏదైతే రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారో అదే పేరు యథావిధిగా ఉంచిన మాట కూడా మరి సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అంటే బేసేజాలకు పోలేదు. బేసేజాలు ఎందుకంటే ఆనాడు ఆ పేరు ఉంది కాబట్టి, ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మాస్తే ప్రజలకు భావన వస్తుంది, చెడుపడి వస్తుంది అనే ఆలోచనతోటి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోటి ముందు పోయిన సందర్భాలు. కానీ ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం కేసీఆర్ పెట్టింది తుడిచివేయాలి, నువ్వు స్వాస్థంగా తుడిచేస్తావు ముఖ్యమంత్రి గారు. కానీ ప్రతి గుండెల్లో తెలంగాణ తల్లి ఉన్నది. ఈ ప్రతి గుండెల్లో తెలంగాణ తల్లి రానున్న సందర్భంలో ఈ తెలంగాణ తల్లి బిడ్డలంతా రేపు తీర్పు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట కూడా చెప్పడం జరుగుతుంది. ఒక హోదాలున్న ముఖ్యమంత్రి గారు, ఒక హోదాలున్న డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడుతుందండి? ఇచ్చారో పిఎస్సి చైర్మన్ ఇచ్చారో గాంధీ గారికి ఇస్తే, ఆ గాంధీ గారికి స్వయంగా ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ కండువా వేసిన తర్వాత ఆయన కూడా నేను కాంగ్రెస్ రావడం జరిగి కాంగ్రెస్ వల్ల నాకు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తాను తన మాట చెప్పిన తర్వాత ఇవాళ ఏమంటున్నారు? గాంధీ గారు మా పార్టీ కాదు అనే మాట మాట్లాడుతుంటే ఏ రకంగా చెప్పండి? ఇది ఎంతవరకు సముచితం?
ఇవాళ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డతో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని అబద్ధాలు మాట్లాడితే కనవేసి నిన్న మళ్ళీ మీటింగ్లు ఏమన్నారు, మా వాళ్ళే పోయి అక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటికాడ మరి అల్లరి చేయడం జరిగిన మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇది ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు, పాటికి గుణపాఠం చెప్పడానికి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఆలోచిస్తున్న మాట చెప్తూ. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధి గద్దెరాగడిలోని అమ్మ గార్డెన్ ఏరియా, ఆర్ఆర్ కాలనీ, సాయి కాలనీ, జర్నలిస్ట్ కాలనీ ఏరియాలలో సోమవారం గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 9 రోజుల పాటు అశేష భక్తజనం పూజలు అందుకున్న గణనాథుల శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. మహిళా భక్తులు, చిన్నారుల కోలాట నృత్యాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతులను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గణేష్ మండళ్ల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 9వ వార్డు తిమ్మపూర్లో ఈరోజు వినాయక చవితి శోభయాత్ర అత్యంత వైభవంగా కన్నుల పండుగ కాలనీవాసులు అందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కాలనీవాసులందరూ కూడా
ఈరోజు శోభయాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. 9వ వార్డు ప్రజలకు మరి కేతపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తూ హిందూ ధర్మం పాటిస్తూ రాబోయే కాలంలో అందరూ కూడా కలిసికట్టుగా ఇలాంటి పండుగలన్నీ జరుపుకోవాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై గణేష. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడిలో విశ్వకర్మ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ జెండాను ఎగరవేస్తారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకుడు చరణ్ మాట్లాడుతూ విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ అని అన్నారు. భవన నిర్మాణాల్లో కార్పెంటింగ్ పనులు వడ్రంగులకే అప్పగించాలని కోరారు. విశ్వకర్మలకు పనిముట్లు సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వకర్మ జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, కార్మిక నాయకం, విశ్వకర్మ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. విశ్వకర్మ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.
ఈరోజు విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవం సందర్భంగా మేము కొత్తగా ఏర్పాటు చేసుకున్న అటువంటి విశ్వకర్మీయ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ కార్పెంటర్ అసోసియేషన్ తరఫున ఈ గద్దెరాగిడి మన ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మన కుల బాంధవులందరూ దీనికి పూర్తి స్థాయిలో సహకరించారు. అందరికీ కూడా పూర్తి స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కుల బాంధవులందరికీ కూడా ముఖ్య అతిథులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వకర్మలు అంటే పుట్టుకతో ఇంజనీర్లు. మన డిఎన్ఏలోనే ఇంజనీరింగ్ ఉంది. ఏదైనా సృష్టించాలన్నా దాన్ని ఖరాబైంది మనిషి చేయాలన్నా అంత మన చేతిలో ఉంటుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్కి మన తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ పనులు జరుగుతుంటాయో, గవర్నమెంట్ బిల్డింగ్లు కానివ్వండి, కాంట్రాక్ట్ వర్క్ కానివ్వండి జరుగుతుంటాయి కదా, వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. లోకల్లో స్థానికంగా ఉండే కార్పెంటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి పనిముట్లు గవర్నమెంట్ కొంచెం సబ్సిడీతో అందివ్వాలి. నెక్స్ట్ కార్పెంటర్లు వాడే కలప కానివ్వండి, ఇంకేమైనా వస్తువులు కానివ్వండి కొంచెం సబ్సిడీతో ఇస్తే కొంత మాకు బెటర్ అవుతుంది. ఈరోజు జిల్లా కార్యాలయం అయినటువంటి విశ్వకర్మ సోదరులందరూ ఈ గద్దెరాయుడు సమీపంలో కార్యాలయం నిర్వహించుకొని విశ్వకర్మ యజ్ఞంకు సంబంధించినటువంటి జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పడాల రామన్న గారు, మల్కచంద్రన్న గారు మేము రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులైనటువంటి చారి గారు జెండావిష్కరణ చేసి కార్మిక సోదరులను ఉత్తేజపరుస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వారికి కార్మిక సోదరులందరికీ అందించే విధంగా పోరాటం చేస్తారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తరఫున కూడా మేము కూడా 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికునికి 5,000 పెన్షన్ పథకం వచ్చే విధంగా మేము కూడా పోరాటం చేస్తున్నాం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నస్పూర్ కాలనీ, సీతారాంపల్లి, సిసిసి టౌన్షిప్, గోదావరి కాలనీ, షిర్కే, శ్రీరాంపూర్ కాలనీ, సింగాపూర్, తాళ్లపల్లిలో గత 10 రోజులుగా పూజలందుకున్న గణనాథులను సోమవారం భక్తులు ఘనంగా శోభయాత్రలతో స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. గణేష్ మండల నిర్వాహకుల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ, భగత్ సింగ్ నగర్, ఆర్కే8 కాలనీ, ఆర్కే6 గుడిసెలు, కొత్త రోడ్, ఆర్కే6 కాలనీ, కృష్ణ కాలనీ, అరుణక్క నగర్ మహిళలు కోలాటాలతో శోభయాత్ర నిర్వహించారు. మహిళలు, భక్తులు లయబద్ధంగా నృత్యాలు, కోలాటాలాడుతూ చేశారు. బాణసంచాలు పేలుస్తూ డప్పు వాయిద్యాలతో ఘనంగా గణపతి విగ్రహాలను ఊరేగించారు. అనంతరం విగ్రహాలను స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. నస్పూర్ సిఐ అశోక్, ఎస్ఐ సుగుణాకర్, శ్రీరాంపూర్ సిఐ మోహన్, ఎస్ఐ సంతోష్ల ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. గణేశుడు గణపతి పప్ప
గణపతి పప్ప గణపతి పప్ప
లక్షల్పేట మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నవరాత్రులు ఉత్సవాలు పూర్తి కావడంతో మంగళవారం లక్షల్పేట పట్టణంలో వినాయకుని నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం గణపతికి ప్రత్యేక పూజలు చేసి మహిళలందరూ తీరొక్క పువ్వులతో మాలలు అలంకరించి నైవేద్యాలతో స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా శర్మ ప్రణవ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, కులమత భేదం లేకుండా ఈసారి జరిపినట్టే వచ్చే సంవత్సరం కూడా విజయవంతం చేయాలని కోరారు. లక్షెట్టిపేటలో గణపతులు ఆతాహ్యాన్ని తగ్గినందుకు సంతోషకరమేనని, ప్రజలందరిలో ఐక్యత పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో అందరూ కలిసి ఒకే గణపతిని పెట్టుకునే కాలం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపూర్ కాలనీ కమిటీ సభ్యులు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అగరబత్తితో ముట్టిస్తే బెటర్. అదే అన్ని పెట్టించినాక బంద్ చేస్తాం. అందుకోసమని జాగ్రత్తగా మెల్లగరా ముందు మధ్యలో ముట్టియండి. మధ్యలో ముట్టించిన తర్వాత నువ్వు ఇట్లా రాకు, మధ్యలో నుంచి రాకు, స్ట్రైట్ గా జాగ్రత్త అమ్మ. మీకు ముందట అంటే వెనక కూడా చిత్తం పెట్టుకోండి. దీపాలు ఒకసారి తనను రావడానికి ఛాన్స్ ఇవ్వండి. కరణి జడలో నుండి పుడుతుంది గంగా, నాద శరీరా పరా వేద విహారా హరా. మెరిసే మెరుములు ఉరిసే ఉరుములు శివ శివ నటనలు కాబోలు, పరవసాన శివసు గంగా నడక దారిన దీపాలను చూసి వినాయకాయ నమః. అమృతోపహార మహానివేదనం సమర్పయామి. చిటికెడు అక్షంతలు చేతిలో పట్టుకోండి. యస్య స్మృత్యా జనామోక్త్యా తవ పూజాంగ్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే త్వమచ్యుతం. అనండి ఒకసారి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం వినాయక యత్తం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం
नमामि तं विनायकम् न ते तराति भीकरं न वोदितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न ताति तापदुर्धरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं नमस्कृतां नमस्करोमि भास्करम् గణేశాయ నమః. మన లక్షడిపేట పట్టణంలోని హిందూపురి కాలనీలో శ్రీ గణపతి ఉత్సవ సమితి వారి ఆధ్వర్యం లోపల ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి నుండి 9 రోజుల పర్యంతం జరిగేటువంటి యొక్క పండుగ ఏదైతే ఉన్నదో ప్రకృతిని పూజించేటువంటి తొలి పండుగ. ఇప్పటి నుండి పెద్ద పెద్ద పండుగలన్నీ ప్రారంభం కావడానికి ఉంటాయి. దసరా కానీ దీపావళి కానీ ఇట్లాంటి గొప్పనైనటువంటి పండుగలన్నిటికీ కూడా మూలము మొదటి పండుగగా ఈ యొక్క గణపతిని ఆరాధించేటువంటి సాంప్రదాయము పూర్వం నుండి వస్తూ ఉన్నది. ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మన హిందూపురి కాలనీ మాతలు కానీ భక్తులు కానీ పురుషులు కానీ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోని శాస్త్రీయమైనటువంటి విధానం లోపల ప్రతిరోజు రకరకాలైనటువంటి పత్రాలతోని పువ్వులతోని స్వామిని అలంకరించి చాలా వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఉత్సవాలు నేటితోని పూర్తవుతూ ఉన్నటువంటి ఈ యొక్క సందర్భం లోపల స్వామివారికి ఈరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు స్తోత్ర కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని ఉన్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరము జరుపుకోవాలి. ఈ సంవత్సరం లక్షడిపేటలో చాలా గణపతులన్నీ తగ్గిపోయినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ని గణపతులు తగ్గితే అంతమంది జనాల్లో ఐక్యత పెరుగుతూ ఉన్నటువంటిదిగా సంకేతం. కాబట్టి భవిష్యత్తులో అందరం కలిపి ఒకటే ఉత్సవాలు జరుపుకునేటువంటి కాలం రావాలి. అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో మన కాలనీలో అయితే కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా లింగ భేదాలకు అతీతంగా అందరం కూడా చాలా ఐకమత్యంతో జరుపుకొని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ భవిష్యత్తు లోపల ఇట్లాంటి ఉత్సవాలను అన్నీ జరుపుకోవాలని ఆ గణపతి యొక్క ఆశీస్సులు చిన్న పిల్లల వద్ద నుండి ప్రతి ఒక్కరిపైన ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలి. అందరికీ విద్య ఉద్యోగాలు ఆయుష్ ఆరోగ్యము ఆ గణపతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ఈ యొక్క గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నందుకు కాలనీ సభ్యులకు మాతలకు విశేషంగా ఆ గణపతి యొక్క ఆశీస్సులు ఉండుగాక. బులో గణేష భగవానికి చెన్నూరు ప్రెస్ క్లబ్ లో మాజీ జెడ్పీటీసీ పోటు చిన్నారామరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పోటు చిన్నారామరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్ పై ప్రతిపక్షాల నాయకులు దుష్ప్రచారం చేస్తూ కొన్ని పత్రికల్లో ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించడం లేదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదని, ఆ సమస్యల్ని పరిష్కరించడం లేదని చెప్తూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోటు చిన్నారామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ చౌడం కిష్టయ్య, మాజీ సర్పంచ్ పుల్లగామ, కాట్రాల మల్లయ్య, కోటిపల్లి మాజీ మండల అధ్యక్షులు తాళ్లబాపు, కోటిపల్లి మాజీ ఎంపీటీసీ తోట అశోక్, మాజీ సర్పంచ్ నక్కలపల్లి అరే బాపు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొన్ని పత్రికలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిపై ఆరోపణలు చేయడం జరిగింది. వారు ప్రజల మధ్యకు వెళుతూ ఉన్నారు, ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు, గ్రామాన వారు నడిచే తిరుగుతూ ఉన్నారు. కానీ కావలసుకొని వారు కార్ల నుంచి దిగడం లేదు, ప్రజలకు కలవడం లేదని ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన అభివృద్ధి పదంలో నడపడానికే ఆయన మొదటి నుంచి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు తాగటానికి గత 10 సంవత్సరంలో ఎన్నడూ కూడా ఏనటువంటి తాగునీటి బోర్లు వేయడం జరుగుతూ ఉన్నది. రోడ్లకు విస్తృతమైనటువంటి యొక్క పనిచేయడానికి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అదిగాక ఎన్ఆర్హెచ్ఎస్ కానీ డిఎంఎఫ్టీ నుంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేయటానికి కానీ నాలీల కొరకు కానీ విస్తృతమైనటువంటి ఫండ్స్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇంకా
చాలా అభివృద్ధికి వాళ్ళు ముందటికి వెళ్తూ ఉన్నారు. రోడ్ల విషయానికి వచ్చినప్పుడు ఫారెస్ట్లో ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క రోడ్డుకు పర్మిషన్ తీసుకురాలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలోని ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి ఇవన్నీ క్లియర్ చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. కొంతమంది నాయకుల యొక్క ప్రేరేపితం వలన ఇటువంటి వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.